ఆయన కృతజ్ఞతలు చెల్లించే వారంగా మనం ఉండాలని ఆశతో తృప్తితో దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించుకుందాం. గతించే నెలంతా తన రకాల సాగు ఏ విధంగా మనల్ని భద్రపరిచినాడో, కాపాడినాడో, క్షేమాన్ని దయచేసినాడో దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దామా. ఈ భయంకరమైన ఎండల్లో, ఈ భయంకరమైన వాతావరణంలో దేవుడు తన కృపను బట్టి మన ఎంతగానో క్షేమంగా వస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉన్నారని వాక్యం చదివిస్తా ఉంది. ఈ నెలంతా కూడా దేవా నిరంతర శాఖ మమ్మల్ని కాపాడండి, భద్రపరచండి, క్షేమాన్ని దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నీకు లోపడే వారంగా, నీకు భయపడే వారంగా మేము ఉంటానికి సహాయం చేయవా. నోరు తెరిచి అందరూ ప్రార్థించదమ్మా. ఇదిగో దొంగల పిలుపులోనే ఉన్నా, నన్ను సీతాకోక చిలుకలో నాకగలిగిన దేవా. అయ్యా నేను దొంగల పిలుపులోనే ఉన్నానా, సీతాకోక చిలుక వలె ఉన్నానా, నీకు ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నానా, నేను దుఃఖపెట్టేదానిగా ఉన్నానా, నేను బాధపెట్టేదానిగా ఉన్నానా, ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో అయ్యా నేను ఉన్నాను గ్రహించి చేద్దాం ప్రార్థన చేద్దామా. చదువుపూర్వకంగా చేతులు పైకెత్తి చదువుపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుడు పాదాలు పట్టుకుందాం, దేవుడు బ్రతుకున్నాడుకున్నాం. దేవా అయ్యా నన్ను సచ్చితంగా శాంతంగా కడుతున్నా దేవా. ఏది చిన్న నేర్చుకోవయ్యా, అవన్నీ బంగారాలు మీరు అడగట్లేదు కానీ ఇది నలుగురికి నలిగిన హృదయాన్ని మీరు అడుగుతా ఉన్నారయ్యా. అయ్యా నీ సన్నిధిలో ఉన్నామయ్యా, నీ సన్నిధిలో నడుపుతున్నామయ్యా, నీ సన్నిధిలో గౌరవించున్నామయ్యా. సహాయం చేయవా అయ్యా. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదయ్యా. అయ్యా నాకు కన్నాయమానంగా మార్చే దేవుడు, మా కన్నీటిని తుడిచే దేవుడు, మమ్మల్ని చిరునవ్వుతో నింపుతున్న దేవుడు అయ్యా. మా కష్టాల్లో, మా బాధల్లో, మా శ్రమల్లో, మా ఇరుకుల్లో, మా ఇబ్బందుల్లో మాకు తోడుగా ఉంటూ అండగా ఉంటూ ఆదరణగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా. ఏమి చిన్నలను మేము చేర్చగలమయ్యా. దేవుని సన్నిధిలో స్తుతించేవారంగా ఉన్నామా, ఆయన నామాన్ని కనపరిచేవారంగా ఉన్నామా. Hallelujah.
పోలిన వారు ఎవరున్నారయ్యా? మాకు ఎంతమంది ఉన్నా ఎవరున్నా నిన్ను సాటి వారు ఎవరు లేరు కదా, నిన్ను పోలిన వారు ఎవరు లేరు కదా అయ్యా. మా జీవితాన్ని నిన్ను ఆధారం చేసుకొని మాకు నేర్పించండి. నిన్ను నమ్మి ఇంత ముందుకు సాగుతాను మాకు నేర్పించండి. నువ్వు లేని జీవితం మాకు నేర్పినట్లుగా ఇంత మంది కలుస్తున్నామో లేదో, ఇంత మంచి అనుభవంలో మేము ఉన్నామో లేదో మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయడానికి ప్రార్థిస్తున్నామా. కృంగి ఉన్న నన్ను చూసి నా కన్నీటిని తుడిచిన దేవా, కంటి భాగంలో నన్ను కాపాడిన నడిపిస్తున్న దేవా. ఆవిడ పేరుని పోలిన వారు ఉన్నారయ్యా. మరణకు మార్పులు లేనున్నప్పుడు, అనారోగ్యంలో వ్యాధుల బాధలో చింతలో దిగులో శోధంలో ఉన్నప్పుడు వైద్యుడిగా వచ్చి నాకు మరొక జన్మనిచ్చిన దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనం ఇచ్చిన వారికి నిలిచవలసిన బ్రతుకున్నామంటే అది దేవుడు ఇచ్చిన కృప కదా. దేవుడిచ్చిన మరొక జన్మను దేవుడి కొరకు అర్పించే వారంగా ఉన్నామా? దేవుడు స్తుతించే వారంగా ఉన్నామా? గణపరిచే వారంగా ఉన్నామా? దేవా, నీ రొట్టెల ద్రాక్షరసంలో చేపట్టిపోతూ ఉండగా అజ్ఞానము దేవుడు చేపెట్టేవారిగా ఉండగా సహాయం చేయాలి. బిడ్డలు కళ్ళను మీరు పరిశుద్ధపరచండి, తలను మీరు పరిశుద్ధపరచండి, చేతులు మీరు పరిశుద్ధపరచండి, చెవులు మీరు పరిశుద్ధపరచండి, నోటిని మీరు పరిశుద్ధపరచండి, నడకలను మీరు పరిశుద్ధపరచండి ప్రభువా. వర్షధారంతో ప్రభువా రొట్టెల ద్రాక్షరసంలో చేపెట్టే వారికి ఎవ్వరూ ఉండేదనుకుంటే ప్రభువా. అయ్యా, మనుషుల దగ్గర దాడి చేయాలి, నీ దగ్గర దాడి లేదు కదా ప్రభువా. చేసే ప్రతి దానికి క్షమాపణ ఉంటుంది కదా తండ్రి. అయ్యా, నన్ను గుర్తునికి సన్నిధిలో నిలబడి రొట్టెల ద్రాక్షరసంలో చేపెట్టే కృపను మీరు మాకు దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అక్కడ కూర్చున్నామా?